శ్రీమాత్ర నమః. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా! ఇది తాడేపల్లిగూడెంలో మాస శివరాత్రికి అభిషేకం. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే శనివారము, శని త్రయోదశి, మాస శివరాత్రి ఈ 3 కలిసొచ్చాయి. ఎంతమందో ఇక్కడికి ద్రవ్య సమర్పణ చేసి ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్న తర్వాత అమ్మ మా జీవితం చాలా బావుందమ్మా అని చెప్పిన వాళ్ళు ఎంతమందున్నారో. ఈరోజు కూడా ఒక ఆవిడొచ్చి రామంగారి దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. రామంగారు ఏమ్మా ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకు అని అడిగితే, లేదండి ఆనంద భాష్పాలు, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఇప్పటివరకు కట్టుకోలేకపోయాను. కానీ ఇక్కడికొచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. నా కొడుక్కి వివాహం అయింది అని చెప్పారట ఎంతో ఆనందంగా. ఇలా ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు పంపించిన ప్రతి రూపాయి నేరుగా స్వామివారి సేవకి, అలాగే వేద విద్యార్థుల రక్షణకి, గోసేవకి, పండిత రక్షణకి ఉపయోగపడుతుంది. మీరు రసీదు కావాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే సరే మాకు నమ్మకం కలగాలి కదండి అంటారు. రసీదు అనేది కేవలం కాగితం మీద ఆధారమే. ఒకవేళ రసీదు కావాలి అని అనుకుంటే వైశాఖి యాప్ ద్వారా పంపిస్తే ఖచ్చితంగా రిసీట్ వచ్చేస్తుంది. కానీ రసీదు కంటే కూడా మీ సంకల్పం పరమేశ్వరుడికి ముందే చేరుకుంటుంది. మీరు అక్కడ అభిషేకం చేయించుకోవాలని అనుకున్నారు చూసారా, ఆ సంకల్పం మీకంటే కూడా ముందు పరమేశ్వరుడికి తెలిసిపోయింది కదా. మీ పేరు మీద అభిషేకం ఖచ్చితంగా శాస్త్రోక్తంగా జరిగింది. ఎటువంటి సందేహము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరిచ్చే ప్రతి రూపాయి సద్వినియోగమే అవుతుంది. ఇది మీరు అభిషేకానికి మేము ద్రవ్యం ఇస్తున్నాము అని అనుకుంటున్నారేమో. ఒక అభిషేకానికి మాత్రమే కాదు, ఒక ధర్మ కార్యంలో మీకు భాగస్వామ్యం లభిస్తుంది. అందుకే ఇక్కడ దైవ సమర్పణ చేసిన ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. కొంతమంది అంటారు మాకేం ఫలితం కనిపించలేదు అని. మనం చేసే పూజలు, దానాలు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేసే పూజలు మొదట ఆ కర్మ ప్రభావాన్ని తగ్గించడానికంటే న్యూట్రలైజ్ చేయడానికి ఖర్చవుతుంది. అంటే మనకి జరగబోయే ఏదైనా పెద్ద ప్రమాదం ఉండుండొచ్చు. అది చిన్నదానితో పోయుండొచ్చు. అది మన కంటికి కనిపించకపోయి ఉండొచ్చు. భగవంతుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే కాస్త ఓపికగా ఉంటే భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. మన కోరిక తీరలేదు అని మనం అనుకోవచ్చు. కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం చక్కగా ఉండడం, ప్రశాంతత ఉండడం కూడా ఆ భగవంతుడిచ్చిన ఫలితమే కదా. భగవంతుడు మనకి ఖచ్చితంగా మనకి అవసరమైంది ఇస్తాడు. నమ్మకంతో భగవంతుడి పాదాలు పట్టుకోండి, ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కొంతమంది అంటున్నారు గోత్రనామాలు వీడియోలు పెట్టచ్చు కదా అని. అది సాధ్యం కాని పనండి. ఎందుకంటే అంతమంది గోత్రనామాలు చదివితే దాదాపుగా 1.5 2 గంటలు పడుతుంది. అంతసేపు వీడియో తీసి పెట్టాలి అంటే అది సాధ్యం కాని పని. ఒకవేళ అది తీసినా మీ గోత్రనామం ఎక్కడుందో మీకు తెలియదు కదా. మీకు నిజంగా నమ్మకం ఉంటే అక్కడికి పంపించండి. మీరు పంపించే ఆ గోత్రనామాలు నేను వీడియో తీసి పెట్టచ్చు. కానీ అంతకు మించి ఆ గోత్రనామాలు, దాని వెనక ఉన్న మీ బాధ, సంకల్పం అక్కడ పండితులు చదువుతున్నప్పుడు ఆ సర్వాంతర్యామైన పరమేశ్వరుడు వినటం లేదంటారా చెప్పండి. కెమెరాలో రికార్డ్ అయితేనే భగవంతుడికి తెలుస్తుంది అని అనుకోవటం పొరపాటు. మీ సంకల్పం, పండితుల మంత్రబలం నేరుగా స్వామివారికే చేరతాయి. అక్కడ వాళ్ళు పూర్తి బాధ్యతతో, నమ్మకంతో ప్రతి ఒక్కరి పేరు మీద సంకల్పం చేసి అభిషేకం చేస్తున్నారు. భగవంతుడు సాక్షిగా జరిగే ఈ సేవలో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నమ్మకంతో ఆశీస్సులు కావాలి అని కోరుకోండి. ఇక్కడ రుద్రయంత్రం ఉంది. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం ఉంటుంది. కాబట్టే నేను ఇన్నిసార్లు చెప్తూ ఉంటాను. ఎంతమందో మా జీవితంలో ఈ మార్పు వచ్చిందమ్మా, మా జీవితంలో ఈ కష్టం తీరిందమ్మా అని చెప్పి ఎంతమందో నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు, మెయిల్స్ రాస్తూ ఉంటారు. ఈరోజు మాస శివరాత్రి కాబట్టి ఒక్కసారి నమశివాయ అని కామెంట్ చేసి పరమేశ్వరుణ్ణి మళ్ళీ తలుచుకుందాం. ఈ వీడియో చూసి అభిషేకం చూసి స్వామివారి అనుగ్రహం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.